ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. సంతృప్తి అనేది మనిషికున్న సహజమైన గుణం కాదు. సంతృప్తి గల మనసు అనేది పరలోకపు దీవెన. దుష్ట గుణాలు చాలా త్వరగా మనలో పెరుగుతాయి. ముళ్ళు నేలకు ఎంత సహజమో అలాగే దురాశ, అసంతృప్తి, సనుగుడు ఇలాంటి దుష్ట గుణాలు మనిషికి అంత సహజమైనవి. ముండ్ల పొదలు, గచ్చ పొదలు నాటాల్సిన అవసరం లేదు. అవి స్వతహాగా భూమిలో ఉంటాయి, పైకి వస్తాయి. సనిగేటువంటి వారు సంతృప్తిని కలిగి ఉండలేరు. మనము ఈ లోకంలో ఉన్నటువంటి కాలంలో శారీరక బాధలకు, వ్యాధులకు, సమస్యలకు లోను కావచ్చు. ఇతరులచే తృణీకరింపబడినప్పుడు, అన్యాయపు తీర్పు పొందినప్పుడు నిరాశకు లోను కావచ్చు. వ్యాపారంలో నష్టం రావచ్చు, సామాజికంగా వెలివేయబడి ఉండవచ్చు. ఇలాంటివన్నీ మన జీవితంలో సంభవించినప్పుడు మనము సనుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం. మనపై మనమే ఇలాగ సనుగుతూ జాలిపడినట్లయితే మన నోట ఉండాల్సినటువంటి సంతోషగానము మాయమైపోయి మన ఆత్మ కృంగిపోతుంది. సనగడం ద్వారా సాతానుకు కొంచెం చోటిస్తే చాలు, సాతాను మనల్ని పూర్తిగా ఆక్రమించుకుంటాడు. సనుగుడుకు కారణం అసంతృప్తి. ఓజీ విల్సన్ అనేటువంటి వ్యక్తి తాను సనగడం ఎట్లా మానేసినాడు చెప్తున్నాడు. అంతకుముందు ఆయన భలే సనిగేవాడంట. ప్రతి విషయంలో అసంతృప్తితో రగిలిపోయేవాడు. అయితే ఒకరోజు ఆయన తన కారు నిలిపినటువంటి చోటు నుండి ఆఫీసుకు 50 గజాలు నడవాల్సి వచ్చిందని సనుగుతూ ఉన్నాడు. అప్పుడు తన కళ్ళ ముందు పోలియో వ్యాధి వల్ల కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి తన ముఖంలో సంతోషంతో రోడ్డుపై హుషారుగా దోగాడుతూ వెళ్ళడాన్ని ఆయన చూసినాడు. అంతే, అది చూసి సిగ్గుపడి సనగడం మానేసినాడు. ఇంకొకసారి వెలుగు తక్కువగా ఉంది అని ఒకరోజు సనుగుతూ ఉన్నాడు. ఒక గుడ్డి వాడినటువంటి వ్యక్తి తడుముకుంటూ వెళ్తున్నాడు. అతని ముఖంలో ఉన్నటువంటి ఆనందం చూసి అప్పటి నుండి సనగడం మానేసినాడు. ఇంకొకసారి ఇన్కమ్ ట్యాక్స్ చాలా ఎక్కువగా కట్టాల్సి వచ్చింది అని సనుగుతూ ఉండేవాడు. కానీ ఒక అనాథ శరణాలయంలో పైసా కూడా లేని వ్యక్తి సంతోషంతో పాటలు పాడుతూ ఉండడాన్ని చూసి సనగడం మానేశాడు. దేవుని బిడ్డలారా, అసంతృప్తి వల్ల మనం ప్రభు ప్రేమను మర్చిపోయి సనుగుతూ ఉంటాం. దానివల్ల ఆత్మ కృంగిపోతుందే కానీ ఏ లాభమూ లేదు. సంతృప్తి గల మనసు అనేది పరలోకపు దీవెన. అది పొందాలి అనుకుంటే అది సహజ సిద్ధంగా మనలో పెరగదు. మనలో ఉన్నటువంటి నూతన స్వభావం మాత్రమే దానిని ఉత్పత్తి చేస్తుంది. పౌలు గారు సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు. దేవుడు మనలో నాటిన ఈ కృపను, నూతన స్వభావము, నూతన హృదయము మనము దేవుని వద్ద నుండి పొందుకున్నప్పుడు దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన కృపను, వరాన్ని, ధన్యతను ప్రత్యేకమైన జాగ్రత్తతో, మెలకువతో దాన్ని కాపాడుకుంటూ సాధకం చేసుకోవాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల ఆయన, జీవగల దేవానికి వేలాది స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకొని ఉన్నాను అన్నారు పౌలు గారు. నా తండ్రి, సంతృప్తి అనేది నిజంగా పరలోకపు దీవెన. ఆయన మనిషి తన జీవితంలో సంభవించే శోధనలకు, కష్టాలకు, ఇబ్బందులకు, వ్యాధులకు, నిరాశకు లోనైనప్పుడు లేదా వ్యాపారంలో నష్టం సంభవించినప్పుడు ఇవన్నీ కూడా మనిషి జీవితంలో శోధనలు వచ్చినప్పుడు సనుగుతూ, గొనుగుతూ ఉంటారు. అయితే సనిగినప్పుడు మా నోట్లో ఉండాల్సినటువంటి సంతోషము మాయమైపోయి మా హృదయంలో స్తుతి కలిగినటువంటి ఆత్మ మాలో నుండి వెళ్ళిపోయి ఆత్మ కృంగిపోవడం మొదలవుతుంది. సనగడం ద్వారా సాతానుకు కొంచెం చోటిస్తే చాలు, సైతాను మనల్ని పూర్తిగా ఆక్రమించుకుంటాడు. దయచేసి తండ్రి, సనుగుడుకు కారణమైనటువంటి అసంతృప్తిని మేము జయించుటకు సాయం చేయండి. మా జీవితంలో మేము కలిగినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని బట్టి మిమ్మల్ని స్తుతించినప్పుడు సనుగుడైన దురాత్మ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అవును నాయన, కొంచెం వెలుగుందని సనుగుతున్నటువంటి ఆ సహోదరుడు ఓజీ విల్సన్ గారిని ఏ రీతిగా నాయన అసలు గుడ్డివాడు సంతోషంతో పాటలు పాడుకుంటూ తిరగదాన్ని చూసి సనగడం మానేశాడు. కారణం
కొంచెం వెలుగుంటేనే నేను సనుగుతున్నానే. అసలు అంధకారంలో ఉన్నా కూడా అతను ఏమాత్రం సనుకోకుండా దేవుని చక్కగా స్తుతిస్తున్నాడే అని అతను గ్రహించుకోగలిగినాడు. నా ప్రియమైన తండ్రి, లేమిని చూసి మేము భయపడేవారుగా, లేమిని చూసి మేము ఇబ్బంది పడేవారుగా కాకుండా, నిరాశకు లోనయ్యేవారుగా కాకుండా, ప్రతి విషయంలో మేము ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండకు నేర్చుకోవాలి. సంతృప్తి కలిగి ఉండేటువంటి కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. నూతన స్వభావము, నూతన హృదయము మేము మీ యొద్ద నుండి కృపను మేము పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మా జీవితాల్లో అన్ని విషయాల్లో మేము స్తుతించడం మొదలవుతుంది. కాబట్టి పరలోకపు దీవెన అయినటువంటి సంతృప్తి గల మనస్సును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. సహాయం చేయండి తండ్రి. ముళ్ళ పొదల లాంటి, గచ్చ పొదల లాంటి దురాశ, నిరాశ ఇవేవి మమ్మల్ని ముట్టకుండా కాపాడండి. మీరే కృప చూపించండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రయాణాలు చేస్తున్న వారికి తోడుగుండండి. గర్భవతులకు సుఖప్రసవం దయచేయండి. గర్భఫలము కొరకు ఎదురు చూచు వారికి మీరే కృప చూపించండి. వారి గర్భద్వారములు తెరవండి. ఉద్యోగం కోసం ప్రయాసపడుతున్న వారికి సహాయం చేయండి. వివాహం కొరకు సిద్ధపడుతున్న వారికి మీరే కృప చూపించి మీ చిత్తానుసారమైనటువంటి వ్యక్తులను వారి జీవితంలో జీవిత భాగస్వాములుగా మీరు దయచేయండి. దయతో నా ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. కలువరి శిలువలో ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తంలో కడుగు పెడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.